శేఖర్ రెడ్డి గారు గడిచిన ఎన్నికల సందర్భంగా 2019లో గోదావరి జిల్లాలకు వెళ్ళి అప్పుడు కాపు ఉద్యమం కాపు రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూ చాలా బర్నింగ్ టాపిక్గా ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా మేము కాపులకు రిజర్వేషన్ ఇవ్వము అని చెప్పి వచ్చి ఓట్లు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కాపులు మనతో లేరు అని భయపడుతున్నారా? కాపుల కారణంగా ఓడిపోతామనే ఆందోళన ఏమైనా ఉందా? అందుకోసమే కాపు నాయకులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే సార్ వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ అనేది సుస్పష్ట, మీడియా అందరికి కూడా తెలుసు. ఎలా అంటే అంత ఇష్యూ నడుస్తున్న కాపు ఉద్యమంలో కోస్తాంధ్ర మొత్తంలో ఉభయ గోదావరి జిల్లాల్లో రగడ జరుగుతున్నా సరే తుని నియోజకవర్గం పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ కాపు ఉద్యమంలో సందర్భంగా కాపు రిజర్వేషన్ అనేది మా పరిధిలో లేదు, మా పరిధిలో లేని అంశం, ఇది కేంద్ర పరిధిలోది, ఇది సాధ్యం కాదు అని చెప్పి గోదావరి జిల్లాలో నుండి కాపులందరినీ కూడా మెప్పించి వాళ్ళని మా వైపుగా ఓట్లు తిప్పుకొని గెలిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు ముద్రగడ పద్మనాభం గారిని కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితిలో లేదు, అలాగే రంగా గారి కుటుంబాన్ని కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితిలో లేదు, రాయుడు గారిని కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితిలో లేదు, పేర్ని నాని గారిని గాని అలాగే మన రాంబాబు గారిని గాని ఇలా కాపు నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరిని కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితిలో లేదు. కేవలం కాపు ఓట్లన్నీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే నమ్మే పరిస్థితి ఉంది అని చెప్పి జనసేన వాళ్ళు చెప్పడం హాస్యాస్పదం. నిజంగా కాపు ఉద్యమం కోసం కాపు సంక్షేమం కోసం ఎన్నాళ్ళ నుంచో తోడ్పడినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని కాపుల ఓట్లని గంపగత్తుగా ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టే పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని పోల్చి రాయపాటిగా అరుణ గారు మాట్లాడడం నిజంగా హేయం. ఇది బాధాకరం కూడా. ఎందుకంటే కాపు సంక్షేమం కోసం ఎన్నాళ్ళ నుంచో పోరాడినటువంటి ముద్రగడ గారు ఎక్కడ, అలాగే కాపుల ఓట్లని ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఇది కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందండి. అలాగే ఇంకో విషయం తీసుకుంటే మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాకుండా రాజశేఖర రెడ్డి గారితో సహా కాపులని ఎలా దగ్గరికి తీసుకున్నాం. వంగవీటి రంగా గారికి రాజశేఖర రెడ్డి గారికి ఎంత సాన్నిహిత్యం ఉందని చెప్పి అందరూ చూశారు. జక్కంపొడి రామ్మోహన్ రావు గారికి రాజశేఖర రెడ్డి గారికి ఎంత సాన్నిహిత్యం ఉందనేది కూడా మనం చూసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అరుణ గారు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీ పెట్టింది 2014కి ఎలక్షన్స్ కి కరెక్ట్ గా కొన్ని నెలల క్రితం మాత్రమే మీ పార్టీ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఏదో భయపడి మన రాంబాబు గారిని ప్రెస్ మీట్ల ముందు కూర్చోబెట్టలేదండి. రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలోంచి ప్రెస్ మీట్ ముందు కూర్చున్నారు. పేరు నాని గారు ఎప్పటి నుంచి కూర్చున్నారండి. ఇలా మీ పవన్ కళ్యాణ్ గారికి భయపడి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి బలమైన నాయకత్వం ముందు నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి అవసరం ఎందుకు వచ్చింది వైసీపీకి అని? సార్ ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల్లోకి వస్తున్నారు, మా పార్టీలో చేరుతున్నారు అని చెప్పి ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? చేరరు అని ఏమైనా స్టేట్మెంట్ మీరు ఇవ్వగలరా? ఎస్, మీ చేరిన తర్వాత దాని గురించి డిస్కషన్ పెడదాం సార్. చేరక ముందే మీ మీడియా కథనాల్ని సార్ చేరక ముందే ఏం జరుగుతుందో మీకు తెలుసు, మాకు తెలుసు, ఆయనకు తెలుసు, అక్కడ జనాలకు తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలుసు. ప్యూర్ సార్, ఖచ్చితంగా మీ మీడియా ఏదో ఊహించేసి ముందే డిబేట్లు పెడితే దాని గురించి ముందుగా స్పందించడం అవివేకం అని చెప్పి నేను అంటాను సార్. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, లేకపోతే వంగవీటి రాధా గారు కావచ్చు, ఎవరైనా సరే మా నాయకుడి విధానాలను నచ్చి మా పార్టీలోకి వస్తే ఖచ్చితంగా స్వాగతించడం జరుగుతుంది. దాని గురించి ఆ రోజు డిబేట్ పెడితే కానీ ఇంప్రెషన్ ఏంటంటే కాపు ఓట్ల పట్ల ఓట్లు పోతాయనే ఆందోళనలో వైసీపీ ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గం వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళకి నాయకత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, కొత్తగా చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది జనరల్ గా ఉన్న ఇంప్రెషన్. సార్ కాపు ఓట్లు మా పార్టీకి ఎందుకు దూరమయ్యాయని మీరు అనుకుంటున్నారు సార్? ఒక్క రీజన్ ఎందుకు దూరమయ్యాయని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా సరే కాపులకు రాజ్యాధికారం తీసుకు అడుగులు వేస్తున్నారా? ఎంతమంది కాపుల్ని ఆయన ఎమ్మెల్యేలుగా నిలబెట్టి గెలిపించగలిగారు? ఎంతమంది కాపుల్ని ఆయన ఎంపీలుగా నిలబెట్టి గెలిపించగలిగారు? ఈ రోజుకైనా సార్ వినండి, ఈ రోజుకైనా సరే 2014కు ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారితో నడిచినటువంటి కాపులకి ఎంత మందికి రేపు టికెట్లు ఇవ్వగలుగుతున్నాడు? ఎంత మందికి రేపు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించగలుగుతున్నాడు? కాపు సామాజిక వర్గాన్ని మొదట్లో ప్రజారాజ్యం పేరుతో ముంచేసింది మన చిరంజీవి గారైతే ఈ రోజు జనసేన పేరుతో కాపు సామాజిక వర్గం ఉనికిని ప్రశ్నార్థకంలో పడేసింది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఎన్ని పదవులు ఇచ్చారు? కాపులకి రాజ్యాధికారంలో పదవులు అన్ని రావడం వెనక పవన్ కళ్యాణ్ గారే అని పవన్ కళ్యాణ్ గారిని చూసి అవకాశం ఇవ్వక తప్పని పరిస్థితి మీకు వచ్చింది అనేది కదా జనసేన చెప్తున్నమాట. సార్ ఒక విషయం చెప్తాను సార్,
ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ చూసి భయపడాల్సిన దుస్థితి మాకు పట్టలేదు. ఎందుకంటే ఆయన ఎందుకు సార్ ఓటు మరి బ్యాంక్ ఏంటి ఎంతండి? రోజు బహిరంగ ఆయన సభలో ఓటు తెలుగుదేశం ఎంతండి? పార్టీని పవన్ వదిలేసి కళ్యాణ్- రోజు పవన్ కళ్యాణ్- తెలుగుదేశం పవన్ పార్టీని కళ్యాణ్ వదిలేసి గారు 2019 తెలుగుదేశం లో పార్టీని వచ్చిన వదిలేసి రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు ఇవెందుకు సార్? సార్ పవన్ కళ్యాణ్ సార్ ఒక విషయం చెప్తాను సార్. అదే పవన్ కళ్యాణ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ ఆధారంతో 10th క్లాస్ పేపర్లు నువ్వు కొట్టేస్తావని చెప్పి మాట్లాడారు? అప్పుడు ఎందుకు మీరు డిబేట్లు పెట్టలేదు సార్? అప్పుడు ఎందుకు జనసేన వాళ్ళు ఏం మాట్లాడలేదు? ఏ ఆధారం ఉంది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చదివింది. నేను ఆధారం అనట్లా పవన్ కళ్యాణ్ కి భయపడే పరిస్థితి లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నిమిషం అండి, పవన్ కళ్యాణ్ గారికి భయపడే పరిస్థితి లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసలు మీరు కన్సిడర్ చేయనప్పుడు ఆయన గురించి ముఖ్యమంత్రి గారు ఆయన పెళ్లిళ్ళు ఆయన ఇంకేదో ఆయన బహిరంగ సభలో 10 నిమిషాలు పెట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి సార్? మా మీద రాళ్ళు వేస్తే మేము పూలేయం సార్. ఇది రాజకీయం. మా మీద రాళ్ళు వేస్తే మేము పూలేయం. మా మీద రాళ్ళు వేస్తే మేము బండలు వేయడం ఖచ్చితంగా ఖాయం. కానీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వేస్తున్న రాళ్ళు కంటే పవన్ కళ్యాణ్ వేస్తున్న రాళ్ళే బాగా తగులుతున్నట్టున్నాయి మీకు. నో సార్, ఎవరు వేసిన రాళ్ళైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఓట్ షేర్ ఎంత సార్? 2 చోట్ల అదే నా పాయింట్ అదే. పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ ఎంత? యువగలం పేరుతో నారా లోకేష్ గారు తిరిగారు, చంద్రబాబు నాయుడు గారు తిరిగారు. వాళ్ళిద్దరిని వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారంటే ఏంటి అర్థం? సార్ వ్యక్తిగతంగా ఆయన స్థాయికి మించి ఆయన స్థాయి ఏంటో తెలుసుకోకుండా 2 చోట్ల ఓడిపోయి కూడా ఎక్కడా కూడా 2 స్థానాల్లో ఆయన స్థాయిని మీరు పెంచుతున్నారు కదా. ఇంకా ఆయన స్థాయి ఏంటి? 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఆయన స్టేక్ లేదు, ఎవరు నమ్మట్లేదు. ఎందుకు ఆయనకు 10 నిమిషాల టైం ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో? షూర్ సార్, మేము చేసేది రాజకీయం, సామాజిక సేవ కాదు. రాజకీయాల్లో ఖచ్చితంగా సరే ఆరోపణలు ఉంటాయి, ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ విమర్శించకూడదు అని చెప్పి రాజ్యాంగం ఎవరనట్లా. కానీ మీ ప్రయారిటీ చూస్తే ఎవరనట్లా విమర్శ చేయకుండా ఎందుకుంటారు? కానీ మీరు ఇస్తున్న ప్రయారిటీ చూస్తే ఎక్కువ భయపడుతున్నారని ఇంప్రెషన్ కలుగుతుంది సార్. ఇక్కడ ప్రయారిటీస్ ఏం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకూడదు అని చెప్పి రాజ్యాంగం ఎక్కడైనా చట్టం చేస్తున్నా ఎందుకుంటది? రాజకీయ పార్టీలు విమర్శించుకుంటే ఎందుకుంటారు? అదే కదా మేము చేస్తున్నాం. రాజకీయ పార్టీలో భాగంగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తాం, అలాగే దుష్ట చతుష్టయంలో భాగంగా ఈనాడు రామోజీరావు గారిని విమర్శిస్తాం, అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని విమర్శిస్తాం, అలాగే చంద్రబాబు నాయుడిని విమర్శిస్తాం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తాం. మేము విమర్శించ